జస్ట్ ఒక్క క్లిక్ తోనే ఇలాంటి వీడియోస్ ని జనరేట్ చేయొచ్చు. హలో తేజ ఛానల్లో ఉన్న వీడియోస్ చూస్తే అందరూ పక్కగా స్కిల్స్ నేర్చుకుంటారు. డబ్బులు కూడా సంపాదించుకోవచ్చు. నువ్వంటే నాకు చాలా ఇష్టం. నన్ను పెళ్లి చేసుకుంటావా? నేను ఇదే చెప్దాం అనుకున్నా. నాకు నువ్వంటే చాలా ఇష్టం. ఐ లవ్ యూ. ఐ లవ్ యూ టూ. హలో తేజ ఛానల్లో ఉన్న వీడియోస్ చూస్తూ మేము చాలా నేర్చుకున్నాము. మీరు ఛానల్ ని చూస్తే పక్కగా స్కిల్స్ నేర్చుకుంటారు, డబ్బులు కూడా సంపాదిస్తారు. చూసారుగా ఎంత రియలిస్టిక్ గా ఉన్నాయో. ప్రెసెంట్ ఇప్పుడు గూగుల్ వాళ్ళు లాంచ్ చేసిన VEO 3 మోడల్ చాలా ట్రెండ్ అవుతుంది. దీంతో చాలా మంది చాలా ఏ వీడియోస్ అనేది జనరేట్ చేస్తున్నారు. సో ఈ వీడియోలో మీకు దీన్ని మనం ఎలా యూజ్ చేయాలి, మనం కూడా ఏ వీడియోస్ ని ఎలా క్రియేట్ చేసుకోవాలి విత్ 1 క్లిక్ అనేది క్లియర్ గా చెప్పబోతున్నా. లైక్ అకౌంట్ క్రియేట్ చేసే ప్రాసెస్ దగ్గర నుంచి వీడియో జనరేట్ చేసే ప్రాసెస్ వరకు కంప్లీట్ గా స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు కనుక ఏ వీడియోస్ క్రియేట్ చేయాలనుకుంటే దిస్ ఇస్ ద బెస్ట్ ప్లాట్ఫామ్. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇంకా లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. బట్ బిఫోర్ దట్ ఛానల్ కొత్తగా వస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. అండ్ ఈ వీడియో మొత్తం చూసాక నచ్చితే లైక్ చేయండి. సో ఇంకా వీడియో స్టార్ట్ చేద్దాం. మనం ఏ వీడియోస్ క్రియేట్ చేయాలంటే ఫస్ట్ గూగుల్ జెమినీలో అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి. తర్వాత ఒక ఫ్రీ ట్రయల్ అయితే యాక్టివేట్ చేసుకోవాలి. మనం యాక్చువల్ గా ఇది పెయిడ్ వర్షన్ అన్నట్టు, బట్ మనము 1 మంత్ వరకు ఫ్రీ ట్రయల్ అయితే యాక్టివేట్ చేసుకోవచ్చు, ₹1 కూడా కట్టకుండా. దాంతో మనం వీడియోస్ అయితే జనరేట్ చేయొచ్చు. సో ఆ ప్రాసెస్ ని ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దాని తర్వాత ఏ వీడియోస్ ని ఎలా క్రియేట్ చేయాలని చూద్దాం. సో ఫస్ట్ మీరు ఈ వెబ్సైట్ ని యూజ్ చేయాలంటే ఖచ్చితంగా VPN అయితే కనెక్ట్ చేసుకొని ఉండాలి. ఎందుకంటే ప్రెసెంట్ ఇండియాలో ఇది వర్క్ అవ్వట్లేదు. సో US VPN కనెక్ట్ చేసుకొని మనం దీన్ని యూజ్ చేయొచ్చు. మీరు మొబైల్లో చేస్తున్నట్టయితే ప్లే స్టోర్ నుంచి ఏదైనా ఒక VPN డౌన్లోడ్ చేసుకోండి. నేనైతే ప్రెసెంట్ ఎక్స్టెన్షన్ అయితే ఇన్స్టాల్ చేస్తాను. క్రోమ్ లో ఫ్రీ VPN ఫర్ క్రోమ్ అని ఉంది. సో యాడ్ టు క్రోమ్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని యాడ్ ఎక్స్టెన్షన్ మీద క్లిక్ చేస్తున్నా. అండ్ నాకు ఇది VPN అయితే యాడ్ అయిపోయింది. సో ఇప్పుడు నేను దీన్ని ఓపెన్ చేస్తున్నా, కంటిన్యూ క్లిక్ చేస్తున్నా, స్టార్ట్ క్లిక్ చేస్తున్నా. అండ్ ఇక్కడ నెదర్లాండ్స్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేసి USA సెలెక్ట్ చేసుకుంటున్నా. USA లో ఏదైనా ఒకటి. దెన్ ఇక్కడ టిక్ మార్క్ చేస్తున్నా, స్విచ్ ఆన్ చేస్తున్నా. ఇక్కడ చూసుకోవచ్చు ఇది కనెక్టింగ్ అయితే అవుతుంది. అండ్ ఇక్కడ గ్రీన్ మార్క్ లో వచ్చేసింది VPN ఈస్ కనెక్టెడ్ అనేసి. ఇప్పుడు మనం సబ్స్క్రిప్షన్ అయితే తీసుకోవాలి. ఇక్కడ చూసుకోవచ్చు ఫ్రీ ఉంది, కాకపోతే దీంట్లో మనం వీడియోస్ అయితే క్రియేట్ చేయలేం. సో గూగుల్ AI Pro అనేసి ఉంది కదా, ఇందులో మనం క్రియేట్ చేసుకోవచ్చు. ఇక్కడ 0 per month అనేసి ఉంది చూడండి. మనం ఫస్ట్ మంత్ ఫ్రీ ట్రయల్ అయితే యాక్టివేట్ చేసుకోవాల్సి ఉంది. దానికి మనకు కట్ అయ్యేది జస్ట్ ₹2 మాత్రమే. అవి మళ్ళీ రిఫండ్ కూడా వచ్చేస్తాయి. ఇలా అన్లిమిటెడ్ గా కూడా చేసుకోవచ్చు. అది ఎలా అనేది ఫర్దర్ గా చెప్తాను నేను. సో ఇప్పుడు నేను ఈ గూగుల్ AI Pro ని తీసుకుందాం అనుకుంటున్నా. దానికోసం గెట్ స్టార్టెడ్ ఆప్షన్ మీద క్లిక్ చేద్దాం. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు గూగుల్ AI Pro 0 per month అనేసి మెన్షన్ చేశారు. గెట్ AI Pro ఆప్షన్ మీద క్లిక్ చేస్తున్నా. తర్వాత ఈ విధంగా ఆప్షన్ అయితే వచ్చింది. ఇక్కడ మీరు UPI QR సెలెక్ట్ చేసుకోండి. మీరు ఇక్కడ చూసుకోవచ్చు UPI ఉంటుంది, UPI సెలెక్ట్ చేసుకోండి. అండ్ ఇక్కడ స్టార్టింగ్ డే 1 month ఫ్రీ ట్రయల్ ఉంది. ఈ 1 month ఫ్రీ ట్రయల్ ని యాక్టివేట్ చేసుకున్న వెంబటే మనం క్యాన్సిల్ కూడా చేసుకోవాలి. అది ఎలా అన్నది కూడా నేను చూపిస్తాను. ఇప్పుడు నేను సబ్స్క్రైబ్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తున్నా. సో మనకి ఈ విధంగా ఒక QR అయితే వచ్చింది. ఇప్పుడు నేను నా మొబైల్ నుంచి ఆ QR ని స్కాన్ చేస్తున్నా. స్కాన్ చేసి నేను ఇక్కడ ఆటోపే అయితే సెటప్ చేసుకోవాలన్నమాట. మళ్ళీ మనం దీన్ని క్యాన్సిల్ చేసుకోవచ్చు. సింపుల్ గా నా పిన్ ఇచ్చేసి సబ్మిట్ కొడుతున్నా. అండ్ ఆటోపే అయితే సెటప్ అయితే అయిపోయింది. మీరు ఇక్కడ చెక్ చేయొచ్చు. సో ఇప్పుడు కాసేపు వెయిట్ చేసినట్టయితే మనకు ఇది రీడైరెక్ట్ అయితే అవుతుంది అన్నట్టు. బట్ గుర్తుపెట్టుకోండి, మీరు VPN ని కనెక్ట్ చేసుకున్న తర్వాత ఈ ప్రాసెస్ చేయాలి. VPN ని కనెక్ట్ చేసుకోకుండా ఈ ప్రాసెస్ చేస్తే మీకు ఫర్దర్ స్టెప్ కి వెళ్ళదు అన్నట్టు. సో నేను పేమెంట్ కంప్లీట్ చేసిన వెంటనే నాకు ఇక్కడ సబ్స్క్రైబ్ అనేది వచ్చేసింది. ఇక్కడ చూడొచ్చు ప్రో ప్లాన్ అయితే ఉంది మనకి ఇక్కడ. సో ప్రో అనేసి మెన్షన్ చేశారు. సో ఇప్పుడు నేను వీడియోస్ కూడా జనరేట్ చేయొచ్చు. ఇక్కడ వీడియో ఆప్షన్ మీద క్లిక్ చేసుకుంటే జనరేట్ విత్ VEO 3 అనేసి చూడండి, అవునా. సో ఇప్పుడు నేను వీడియోస్ కూడా జనరేట్ చేయొచ్చు అన్నట్టు. బట్ దీనికంటే ముందు మీరు చేయాల్సింది ఏంటంటే మీరు ఫోన్ పే యాప్ ఓపెన్ చేయండి. ఇప్పుడు మనం ఆటోపే సెట్ చేసుకున్నాం కాబట్టి దాన్ని క్యాన్సిల్ చేయాలన్నమాట. సో దాన్ని డిలీట్ చేయాలి. దానికోసం ఫోన్ పే యాప్ ఓపెన్ చేసిన తర్వాత మీ ప్రొఫైల్ మీద క్లిక్ చేసుకోండి. మేనేజ్ పేమెంట్స్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. దాని ఇక్కడ ఆటోపే ఉంటుంది, దాని మీద క్లిక్ చేయండి. ఇక్కడ గూగుల్ కి సంబంధించింది ఉంటుంది అన్నట్టు. సో దాని మీద క్లిక్ చేసుకోండి. 1950 అనేసి మీకు కనిపిస్తుంది కదా. సో దీని కింద డిలీట్ ఆటోపే ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని కన్ఫర్మ్ చేయండి. మీ పిన్ అడుగుతుంది, పిన్ అయితే ఎంటర్ చేయండి. పిన్ ఎంటర్ చేసి సబ్మిట్ చేసిన వెంటనే మీకు ఆటోపే అనేది డిలీట్ అయిపోతుంది. సో ఇంకా నెక్స్ట్ మంత్ మీకు కట్ అవ్వం అన్నట్టు పేమెంట్. 1 month మనకు ఫ్రీ వచ్చింది. ఒకవేళ మీరు ఈ ప్రాసెస్ చేయకపోతే నెక్స్ట్ మంత్ మీకు ఆటోమేటిక్ గా ₹1950 మీ బ్యాంక్ లో నుంచి కట్ అవుతాయి. సో ఫోన్ పే లోకి వెళ్ళి ఖచ్చితంగా ఈ ప్రాసెస్ అయితే చేయండి. సో ఇప్పుడు మనకు ప్రో ప్లాన్ అయితే వచ్చేసింది. 1 month వరకు మనం ఫ్రీగా యూజ్ చేయొచ్చు. ఇప్పుడు మనం వీడియోస్ ని జనరేట్ చేయాలి. వీడియోస్ ని జనరేట్ చేయాలంటే ప్రాపర్ ప్రాంప్ట్స్ అనేది కావాలి. సో ప్రాపర్ ప్రాంప్ట్స్ ఎక్కడ నుంచి తీసుకుంటారు? సో నేనైతే ChatGPT హెల్ప్ తీసుకున్నా. సో సింపుల్ గా నేను ఎలా జనరేట్ చేశాను మీకు చూపిస్తాను. నేను ChatGPT ఓపెన్ చేసి నేను VEO 3 ద్వారా వీడియోస్ జనరేట్ చేయాలి అనుకుంటున్నా. అబౌట్ హలో తేజ ఛానల్ ద్వారా
ద్వారా నేను చాలా నేర్చుకున్నా, డబ్బులు సంపాదించడానికి మంచి స్కిల్స్ చెప్తారు, థ్యాంక్స్ టు తేజ. ఇది నా సెంటెన్స్. ఇలా ఒక స్టూడెంట్ చెప్తున్నట్టు, ఎంప్లాయీ చెప్తున్నట్టు, హౌస్ వైఫ్ చెప్తున్నట్టు కొన్ని ప్రాంప్ట్స్ ఇవ్వు మంచిగా అవుట్పుట్ వచ్చేలా, సో దట్ నేను వీడియోస్ జనరేట్ చేస్తాను. ప్రాంప్ట్స్ అన్ని ఇంగ్లీష్ లో ఉండాలి, బట్ నేను చెప్పిన సెంటెన్స్ మాత్రం తెలుగులోనే ఉండాలి అని మెన్షన్ చేశాను. సో అలా సెండ్ చేసిన వెంటనే నాకు చూడొచ్చు VO3 కి సంబంధించిన ప్రాంప్ట్స్ అయితే నేను ఇచ్చాను అనేసి సింపుల్ గా స్టూడెంట్ వర్షన్ ప్రాంప్ట్ ఇచ్చింది, అలాగే వాయిస్ ఓవర్ ఇచ్చింది, అలాగే మన కింద ఎంప్లాయీ గ్రూప్ పర్సన్, హౌస్ వైఫ్ పర్సన్ ఇలా మనకు క్లియర్ గా మెన్షన్ చేసింది అన్నట్టు. అండ్ ఇంకో ప్రాంప్ట్ కూడా అడిగాను నేను. ఒక అమ్మాయి ఒక అబ్బాయికి మంచి ఫీల్ తో లవ్ ప్రపోజ్ చేస్తుంది. ఏమని చేస్తుంది, నాకు నువ్వు అంటే చాలా ఇష్టం, నిన్ను చూసినప్పుడు అనిపించింది నువ్వు నా ఫ్యూచర్ అని, సో ప్లీజ్ నన్ను పెళ్లి చేసుకుంటావా, ఇలా ఒక ప్రాంప్ట్ ఇచ్చాను అనమాట. ఇలా చుట్టూ చెట్లు, పొలాలు, వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ క్లాప్స్ కొడుతున్నారు, ఆయన అబ్బాయి యాక్సెప్ట్ చేసి హక్ చేసుకున్నాడు. దీనికి ప్రాంప్ట్ ఇవ్వు మొత్తం ప్రాపర్ గా వచ్చేలా అనేసి. సో అప్పుడు నాకు ఈ విధంగా ప్రాంప్ట్స్ అనేది ఇచ్చింది అన్నట్టు. కాకపోతే వాయిస్ ఓవర్ లో ఒక అమ్మాయి ఒక అబ్బాయి ఇలా ఇచ్చింది. సో మళ్ళీ నేను గర్ల్ ఏం చెప్పాలి, బాయ్ ఏం చెప్పాలి ఇలా ఇచ్చి చెప్పాను. తర్వాత నాకు మళ్ళీ ప్రాంప్ట్ అయితే ఇచ్చింది అన్నట్టు. సో ఇప్పుడు నేను దీన్ని కాపీ చేసుకొని నేను జనరేట్ చేసుకుంటాను అన్నట్టు. సో మీరు కూడా మీకు తెలుగులోనే, నేను తెలుగులోనే అడిగాను చూడండి, నేను తెలుగులోనే అడిగాను. సో ఇలానే మీరు తెలుగులోనే అడగండి, మీకు వచ్చి ఇంగ్లీష్ వచ్చిందాల్సిన అవసరం లేదు, తెలుగులోనే అడగండి. మీకు ఎలా కావాలి, ఎలాంటి వీడియోని జనరేట్ చేద్దాం అనుకుంటున్నారు, కంప్లీట్ గా ChatGPT చెప్తే సో నేను ఇలాంటి సో అండ్ సో వీడియో జనరేట్ చేద్దాం అనుకుంటున్నా, నాకు ఇలా ఒక ప్రాంప్ట్ ఇవ్వు, నేను VE3 ద్వారా వీడియో జనరేట్ చేస్తా అనేసి సింపుల్ గా మీరు అడిగారు అనుకోండి, ఆటోమేటిక్ గా ప్రాంప్ట్ అనేది ఇంగ్లీష్ లో ఇచ్చేస్తుంది. సో ఇప్పుడు నాకు స్టూడెంట్ పర్సన్ కి సంబంధించిన ప్రాంప్ట్ అనేది ఇచ్చింది. సో దీన్ని నేను కాపీ చేసుకుంటా. కాపీ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ప్రో ప్లాన్ తీసుకున్నాం కదా, అది ఓపెన్ చేస్తాను. బట్ గుర్తుపెట్టుకోండి, మీరు VPN అయితే కనెక్ట్ చేసుకునే ఉండాలి. VPN ఆఫ్ చేస్తే మీకు వర్క్ అవ్వదు. సో ఇంతకు ముందు అప్డేట్ అని ఉండే, ఇప్పుడు మాత్రం ప్రో అని వచ్చింది అన్నట్టు. సో ఇప్పుడు నేను సింపుల్ గా ఇక్కడ ప్రాంప్ట్ ఇక్కడ ఇచ్చేస్తున్నా. దెన్ ఇక్కడ వీడియో ఆప్షన్ క్లిక్ చేసుకుంటున్నా. సో ఇప్పుడు సెండ్ చేస్తున్నా. సబ్మిట్ చేసిన వెంటనే ఇప్పుడు చూద్దాం మనకు జనరేట్ చేస్తుందా లేదా అన్నది. జనరేటింగ్ యువర్ వీడియో అనేసి మెన్షన్ చేసింది. 1-2 minutes టైం పడుతుందంట ఒక వీడియో జనరేట్ చేయాలంటే. బట్ మనకు వీడియో డ్యూరేషన్ మాత్రం 8 seconds మాత్రమే ఉంటుంది, అంతకన్నా ఎక్కువ ఉండదు. 8 seconds లోనే మనకు వీడియో జనరేషన్ అయితే ఇస్తుంది. సో ఫైనల్లీ వీడియో అయితే సిద్ధంగా ఉందనేసి రిప్లై వచ్చింది. సో చూద్దాం వీడియో ఎలా ఉందో. I just wanted to say thank you so much for all your support. It really means the world to me. యాక్చువల్ గా మనం ప్రాంప్ట్ అనేది ప్రాపర్ గా ఇవ్వలేదు గైస్, ఎందుకంటే అది వీడియో మొత్తం చేంజ్ అయిపోయింది. సో నేను ప్రాంప్ట్ ని చేంజ్ చేద్దాం అనుకుంటున్నా. ఇక్కడ ఏ యంగ్ ఇండియన్ కాలేజ్ అని పెడదాం, ఎందుకంటే ఇది జపనీస్ లాగా ఉంది. ఇండియన్ కాలేజ్ స్టూడెంట్ సిట్టింగ్ ఏ స్మాల్ రూమ్, ఓకే ఇది ఓకే. అండ్ ఇక్కడ ఎక్స్ప్రెషన్ తర్వాత ఆయన సేస్ తర్వాత నేను ఏం చెప్దాం అనుకుంటున్నామో ఇది కాపీ చేసుకొని ఇది ఇక్కడ నుంచి తీసేసి ఇక్కడ పెడతాను. దెన్ ఈ వాయిస్ ఓవర్ ఇన్ తెలుగు ఇది తీసేద్దాం, ఆయన సేస్ ఇన్ తెలుగు. సో ఇప్పుడు ప్రాంప్ట్ అనేది కొంచెం చేంజ్ చేశాను అనమాట, మీరు ఇక్కడ చెక్ చేయొచ్చు. దెన్ నేను ఇక్కడ అప్డేట్ కొడుతున్నా. ఇప్పుడు చూద్దాం ఇప్పుడు ఎలా జనరేట్ చేస్తుందో మనం ఒకసారి చెక్ చేద్దాం. సారీ, నేను ఇక్కడ వీడియో ఆప్షన్ క్లిక్ చేయడం మర్చిపోయా. సింపుల్ గా మళ్ళీ దీన్ని నేను కాపీ చేసుకుంటా. కాపీ చేసుకొని ఒక కొత్త చార్ట్ ఓపెన్ చేసి ఇప్పుడు వీడియో ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నా. దెన్ ఇక్కడ ప్రాంప్ట్ ఇచ్చేస్తున్నా. ఇప్పుడు సెండ్ చేద్దాం. మనం డైలీ 3 వీడియోస్ మాత్రమే జనరేట్ చేసుకోవచ్చు ఇందులో. సో ఇప్పుడు మళ్ళీ మనం 1-2 minutes అయితే వెయిట్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ చూసుకోవచ్చు వీడియో అయితే జనరేట్ అయింది, బట్ వాయిస్ అయితే ఇవ్వలేదు అన్నట్టు. ఇప్పుడు కొన్నిసార్లు ఇలానే అవుతుంది అన్నట్టు. సో ఒకసారి మంచిగా వస్తుంది, ఒకసారి రావట్లేదు, ఇలానే చేంజెస్ అయితే అవుతున్నాయి. సో ప్రాంప్ట్ ని బట్టే ఉంటుంది. నేను ఇంకో ప్రాంప్ట్ అయితే ఇక్కడ ఇచ్చి చూస్తాను. అండ్ గైస్ ఫైనల్లీ నాకు వాయిస్ కూడా వచ్చేసింది. నేను ఇచ్చిన ప్రాంప్ట్ ఇదన్నమాట, చూడొచ్చు. 5 Indian college students and stand together in a lively campus. ఈ విధంగా నేను మంచిగా ఇచ్చాను. అండ్ వీడియోలో ఏం చెప్పాలనుకుంటున్నారు ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేస్తాను. హలో తేజ ఛానల్ లో ఉన్న వీడియోస్ చూస్తే అందరూ పక్కగా స్కిల్స్ నేర్చుకుంటారు, డబ్బులు కూడా సంపాదించుకోవచ్చు అనేసి పెట్టాను. అండ్ బ్యాక్గ్రౌండ్ లో ఏముండాలి అవన్నీ అని పెట్టాను. నాకు వీడియో అయితే జనరేట్ చేసింది. ఇప్పుడు మీకు వినిపిస్తా చూడండి, చూపిస్తాను. హలో తేజ ఛానల్లో ఉన్న వీడియోస్ చూస్తే అందరూ పక్కగా స్కిల్స్ నేర్చుకుంటారు, డబ్బులు కూడా సంపాదించుకోవచ్చు. యాక్చువల్ గా పక్కా తెలుగులో అయితే రావట్లేదు, కొంచెం అటు ఇటు అయితే అవుతుంది అనమాట. బట్ నేను దీన్ని డౌన్లోడ్ చేసుకుంటాను. ఇది యాక్చువల్ గా నెక్స్ట్ డే చేశాను నేను. ఆ రోజుకి 3 credits అయిపోయాయి అనమాట. ఈ రోజు ఒకటి చేశాను అండ్ ఇంకా 2 more వీడియోస్ నేను రీడ్ చేయొచ్చు. సో నేను మళ్ళీ ఇంకొక ప్రాంప్ట్ అయితే ఇచ్చేసాను. 2 Indian హౌస్ వైఫ్స్ సిట్ టుగెదర్ అనేసి ఈ విధంగా ఇచ్చేస్తాను. ఒకసారి చూడండి మీరే. ఇప్పుడు నేను మళ్ళీ సెండ్ చేస్తున్నా. సో సెండ్ చేసిన వెంటనే నాకు ఈ విధంగా వచ్చింది చూడండి తెలుగులో. నేను మీ వీడియోని రూపొందిస్తున్నాను, దీనికి కొన్ని నిమిషాలు పట్టొచ్చు, కాబట్టి మీ వీడియో ఎప్పుడు సిద్ధంగా ఉందో చూడడానికి తిరిగి తనిఖీ చేయండి. ఈ విధంగా మనకు తెలుగులో వస్తే అప్పుడు మనకు వాయిస్ కూడా వస్తుంది అనేసి అర్థం చేసుకోవాలి వీడియోలో. సో నేను నిన్న చేసినప్పుడు ఈ విధంగా రాలేదన్నట్టు, ఇప్పుడు చేస్తుంటే నాకు ఈ విధంగా వస్తుంది. సో నేను ప్రాంప్ట్ అనేది ప్రాపర్ గా ఇస్తున్నా అన్నట్టు. మీరు ఇక్కడ చూసుకోవచ్చు. నేను కావాలనుకుంటే ఈ శాంపుల్ ప్రాంప్ట్స్ నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను, వాటిని మీరు చేంజెస్ చేసుకొని మీకు నచ్చినట్టు ప్రాంప్ట్స్ ఇచ్చేయచ్చు, కస్టమైజ్ చేసుకోవచ్చు అన్నట్టు. సో వీడియో అయితే రెడీ అయిపోయింది, చూడొచ్చు. సో నేను ప్లే చేస్తున్నా. హలో తేజ ఛానల్లో ఉన్న వీడియోస్ చూస్తూ మేము చాలా నేర్చుకున్నాము.
మీరు ఛానల్ ని చూస్తే పక్కగా స్కిల్స్ నేర్చుకుంటారు, డబ్బులు కూడా సంపాదిస్తారు. నైస్. సో దీన్ని కూడా నేను డౌన్లోడ్ చేసుకున్నా. 2 వీడియోస్ జనరేట్ చేసా. ఇప్పుడు నాకు ఇంకొక వీడియో అయితే జనరేట్ చేయొచ్చు. ఇక్కడ మెన్షన్ చేసా చూడొచ్చు. సో ఇంకొక ప్రాంప్ట్ ఇచ్చేసి ఇంకో వీడియోని జనరేట్ చేద్దాం. సో ఈ విధంగా ఇంకొక ప్రాంప్ట్ అయితే ఇచ్చేసాను నేను. ఇక్కడ వీడియో ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నా, దెన్ సెండ్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తున్నా. ఇప్పుడు చూద్దాం ఇప్పుడు ఏ టైప్ ఆఫ్ వీడియో జనరేట్ చేస్తుందో. అండ్ ఇప్పుడు కూడా మనకు నేను మీ వీడియోని రూపొందిస్తున్నాను తెలుగులోనే వచ్చింది. మేబీ ఇప్పుడు కూడా వాయిస్ వస్తుంది అనుకుంటున్నా. లెట్స్ సీ. సో మన వీడియో అయితే జనరేట్ అయింది. ఇప్పుడు ఒకసారి చెక్ చేద్దాం ప్లే చేసి ఎలా ఉందో. నువ్వంటే నాకు చాలా ఇష్టం, నన్ను పెళ్లి చేసుకుంటావా? నేను ఇదే చెప్దాం అనుకున్నా. నాకు నువ్వంటే చాలా ఇష్టం. ఐ లవ్ యూ. ఐ లవ్ యూ టూ. నిజంగా చాలా బాగా వచ్చింది గైస్ అవుట్పుట్ అయితే. సో ఈ రోజుకి నేను 3 క్రెడిట్స్ అయితే యూజ్ చేశాను. ఇప్పుడు చూడొచ్చు యూ హ్యావ్ రీచ్డ్ యువర్ వీడియో జనరేషన్ లిమిట్ అంటిల్ June 17. అంటే మళ్ళీ నేను రేపు 3 క్రెడిట్స్ వస్తాయి, రేపు మళ్ళీ క్రియేట్ చేసుకోవచ్చు అన్నట్టు. సో నిజంగా ఇది చాలా బాగుంది. ఒక్క ప్రాంప్ట్ తో మనకు వాయిస్ ప్లస్ వీడియో ప్లస్ బ్యాక్గ్రౌండ్ అన్ని చేసేస్తుంది. చూసారు కదా, ఆ విధంగా మీరు కూడా సింపుల్ గా ఒక ప్రాంప్ట్ ఇచ్చేసి 1 క్లిక్ తో ఏ వాయిస్ వీడియోస్ ని జనరేట్ చేయొచ్చు. కాకపోతే ప్రాంప్ట్ ఇచ్చేటప్పుడు కొంచెం ప్రాపర్ గా ఇవ్వాలి. ప్రాంప్ట్స్ మీకు ప్రాపర్ గా ఇవ్వడానికి వస్తే మీరు అవుట్పుట్ కూడా సూపర్ గా వస్తుంది. నేను స్టార్టింగ్ లో కొన్ని ప్రాపర్ గా ఇవ్వలేదు కాబట్టి నాకు వాయిస్ రాలేదు, ఓన్లీ వీడియో వచ్చింది. బట్ వీడియో కూడా మంచిగా వచ్చింది. అప్పుడప్పుడు తెలుగులో వాయిస్ అయితే డిటెక్ట్ చేయట్లేదు, అందుకే కొన్నిసార్లు వాయిస్ రాకపోవచ్చు వీడియోస్ చేసినప్పుడు. సో ఒక్కసారి అలా చూసుకుంటూ ఉండండి, మల్టిపుల్ టైమ్స్ ట్రై చేస్తూ ఉంటే మీకు వాయిస్ కూడా వస్తుంది. సో ఇప్పుడు ప్రతి ఒక్కరు నేర్చుకోవాల్సింది ఏంటంటే ప్రాంప్ట్స్ ఎలా ఇవ్వాలి అనేది నేర్చుకోవాలి ఏఐకి. ఎందుకంటే మనం ప్రాంప్ట్స్ ఇచ్చేదాన్ని బట్టే మనకు అవుట్పుట్ అనేది ఉంటుంది. సో ఫ్యూచర్ లో ఇంకా చాలా చేంజ్ అవుతుంది ఏఐ. సో ప్రాంప్ట్ ఇంజనీరింగ్ ఖచ్చితంగా నేర్చుకోవాలి. సో కుదిరితే మన ఛానల్లో ప్రాంప్ట్స్ ఎలా నేర్చుకోవాలి, ప్రాంప్ట్స్ ఎలా టైప్ చేయాలనేసి డెడికేటెడ్ వీడియో చేద్దాం. ఈవెన్ నేను కూడా లెర్నింగ్ స్టేజ్ లోనే ఉన్నా. వన్స్ నాకు వచ్చిన తర్వాత నేను మీకు చెప్తాను. సో దానికోసం ఎంతమంది వెయిట్ చేస్తున్నారో ఖచ్చితంగా నాకు కామెంట్ సెక్షన్ లో చెప్పండి. ఐ హోప్ మీకు ఈ వీడియోలో ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ దొరికింది, ఎంతో కొంత నేర్చుకున్నారు అనుకుంటున్నా. సో వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేయండి, వాళ్ళకు కూడా యూజ్ అవ్వచ్చు. సో ఈ వీడియోకి అయితే ఇంతే గైస్, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అట్లే టేక్ కేర్ అండ్ బై. నేను మీ సైతేజ సైనింగ్ ఆఫ్.